గడ్డం స్వామి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ఎలమంచి రవికుమార్ గారు, పట్టణ నాయకత్వం, వారి సతీమణి ధనలక్ష్మి గారు, సోదరుడు రాము గారు, హాజరైనటువంటి సోదరమల్లారా, అందరికీ ముందుగా నమస్కారం. కాబట్టి ముదిగొండ నాగేశ్వరరావు గారికి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరపున, భద్రాచలం నియోజకవర్గ కమిటీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి మనిషి చనిపోతారు. అందుకే పెద్దలు అన్నారు, జాతిష్య మరణం ధ్రువం అన్నారు. అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టడం ఖాయం. కానీ వారు జీవించి ఉన్న కాలంలో చేసినటువంటి మంచి చెడు మాత్రమే సమాజంలో గుర్తుంటాయి. ఒక పీడకుడు చనిపోతే, చెడు చేసేవాడు చనిపోతే పీడ విరగడైందిరా అని అంటారు. ఒక మంచి వ్యక్తి చనిపోతే, అరే మంచి వ్యక్తి చనిపోయాడు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటాడు, ఆప్యాయంగా పలకరిస్తాడు, ప్రేమ గౌరవం ఉంటుంది అని చెప్తారు. ఆ రకంగా చూసినప్పుడు కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు గారు వారు మరణించి 8 సంవత్సరాలు అయ్యింది. 8 సంవత్సరాలు అయినా సరే ఆ కామ్రేడ్కి ప్రతి సంవత్సరం ఈ స్తూపం దగ్గర నివాళులు అర్పించడం అనంటే ఇది కేవలం ప్రేమతోనో గౌరవంతోనో కాదు. తాను బతికున్నటువంటి కాలంలో తాను తన సొంత పని చూసుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, నేను సైతం అంటూ సమాజ సేవలో ముఖ్య భాగమైనటువంటి మార్క్సిస్టు పార్టీ పిలుపులో భాగంగా సిపిఎం రాజకీయాలను నచ్చి మెచ్చి ఎర్ర జెండాను హక్కున చేర్చుకొని తాను పనిచేశాడు. ఆ పనికి తగిన గుర్తింపే ఇది. అంటే చనిపోయినటువంటి మనిషిని ఎవరు తీసుకురాలేరు, ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. కానీ తాను ఏ బాధ్యతతోనైతే ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా, రుగ్మతలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాలు, ఉద్యమాలలో నేను సైతం అంటూ భాగస్వామిగా ఉన్నాడో అది ఆయనకున్నటువంటి గొప్పతనం.